రోజు ఇంకొంచెం తెలివిగా ఉండడానికి ప్రతిరోజును గడపండి. మీకు కావలసిన దాన్ని పొందడానికి మంచి మార్గం మీరు కోరుకున్న దాని గురించి ప్రయత్నించడం మరియు అర్హత సాధించడం. డబ్బు అనేది కొనుగోలు మరియు అమ్మకంలో కాదు, కానీ వేచి చూడడంలోనే ఉంది. అంచనాలు వేయకపోవడమే సంతోషకరమైన జీవితానికి మొదటి నియమం. ప్రకృతి యొక్క గొప్ప నియమం ఏమిటంటే, మీరు దేనికి ప్రతిఫలమని భావిస్తారో దానిని పొందుతారు. వారికి తెలియని, సంబంధం లేని ప్రశ్నలకు చాలా నమ్మకంగా సమాధానం చెప్పే వ్యక్తులకు దూరంగా ఉండడం మంచిది. మేము ఏమి చేస్తున్నామో బాగా అర్థం చేసుకోవడానికి వీలు కల్పించడం ద్వారా పనితీరును మెరుగుపరచడానికి సరళత ఒక మంచి మార్గం. జీవితపు ఆట నిత్యం నేర్చుకునే ఆట. మీరు గెలవాలనుకుంటే నేర్చుకోవడం అనేది కనీస ధర్మం. వృద్ధాప్యం యొక్క కవచం దానికి ముందు బాగా గడిపిన జీవితం. మీరు తెలివైన వారు కానవసరం లేదు. ఇతర కుర్రాళ్ళ కంటే కొంచెం తెలివైన వారుగా సగటున చాలా కాలం పాటు. పెట్టుబడి పెట్టడానికి తప్పుడు ధరల జూదం కోసం చూస్తున్నారు. అసలు జూదం తప్పుగా నిర్ణయించబడిందో లేదో తెలుసుకోవడానికి తగినంతగా తెలుసుకోవాలి. త్వరగా ధనవంతులు కావాలనే కోరిక చాలా ప్రమాదకరమైనది. మందను అనుసరించడం సగటుకు తిరోగమనాన్ని ఆహ్వానిస్తుంది. మీరు పెట్టుబడిదారుడుగా ఉండాలనుకుంటే మీకు సహాయపడే చాలా ముఖ్యమైన విషయం వేచి ఉండడం. చాలామంది ప్రజలు ఎదురు చూడలేరు. ఒక వ్యక్తి చేయగలిగిన గొప్పదనం ఏమిటంటే మరొక వ్యక్తికి మరింత తెలుసుకోవడంలో సహాయం చేయడం. మీకు తెలియనిది తెలియదు అని చెప్పినందువలన మిమ్మల్ని ఎవరూ అవమానించలేరు. కాబట్టి మిమ్మల్ని మీరు ఎడ్యుకేట్ చేసుకోవడం ఎప్పుడూ ఆపద్దు. మీరు చేయగలిగినంత బెస్ట్గా చేయండి. ఎప్పుడూ అబద్ధం చెప్పకండి. మీరు ఒకదాన్ని చేయబోతున్నారని చెబితే దాన్ని ఖచ్చితంగా పూర్తి చేయండి. మీ సాకులు ఎవరూ పట్టించుకోరు. తర్వాత ఈ వీడియోలను చూడండి.